పిచ్చుక తన ఇద్దరు పిల్లలు కాకిబామ్మని తీసుకుని కొత్తగా ఒక అడవిలో నివసించడానికి వచ్చింది. అక్కడ ఉండటానికి తక్కువ ఖర్చులో ఒక ఇంటిని చూసుకొని పని కోసం వెతుక్కుంటూ అలా బయటికి వెళ్ళింది. అప్పుడు ఒక పావురం టూనీ పిచ్చుకని పలకరించి ఇలా అంటుంది. మీరేనా కొత్తగా ఇక్కడ ఉండడానికి వచ్చింది? అవునండి, ఇక్కడ నీళ్ళకి వాటికి ఏ ఇబ్బంది ఉండదు కదా? నీళ్ళకి ఇబ్బంది ఉండదు, కానీ మీరిక్కడికి రావటం మాత్రం అంత మంచి నిర్ణయం కాదని నా ఉద్దేశం అనేసరికి టూనీ పిచ్చుక ఆశ్చర్యంగా ఇలా అంటుంది. అయ్యో, అదేంటండి అంత మాట అన్నారు? నిజమే మరి. ఈ అడవిలో వానాకాలం ఎండాకాలం పెద్ద సమస్య కాదు, కానీ చలికాలం ఇక్కడ చాలా పెద్ద ఇబ్బంది. విపరీతమైన చలి. ఎంత చలంటే 2-3 స్వెటర్లు కూడా ఆ చలిని ఆపలేదు, అంత చలి అని చెప్పడంతో టూనీ పిచ్చుక ఆలోచనలో పడింది. అలా 2 రోజుల పాటు అదే ఆలోచనలో ఉంది టూనీ పిచ్చుక. అప్పుడు తనలో తాను ఇలా అనుకుంది. ఇప్పటికీ మేము ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాం, అందుకే ఇంతకు ముందున్న అడవి వదిలి ఈ అడవిలో ఉపాధి వెతుక్కుందామని వచ్చాం. తీరా ఇక్కడికి వచ్చాక ఇలా అంటున్నారు. ఒకవేళ నేను తీసుకున్న నిర్ణయం తప్ప ఏంటి అని తనని తాను ప్రశ్నించుకుంది. అలా ఆ ఆలోచనలో ఉన్నప్పుడే టూనీకి తమ బ్రతుకు తెరువు కోసం ఒక ఆలోచన తట్టింది. అంతే, వెంటనే తన దగ్గరున్న కొద్దిపాటి డబ్బుతో మార్కెట్ నుండి ఊల్ని తీసుకొచ్చి స్వెటర్లు అల్లటం మొదలెట్టింది. తన మనవరాలు చేస్తున్న పని చూసిన కాకిబామ్మ, ఏంటే టూనీ, నీకు మతిగాని పోయిందా? మనం ఇక్కడికి ఏదైనా పని వెతుక్కొని బతకడానికి వస్తే నువ్వేంటి ఆ పని మానేసి తీరిగ్గా స్వెటర్లు అల్లుకుంటూ కూర్చున్నావు? పైగా చేతిలో ఉన్న కాసిన డబ్బులు కూడా ఆ స్వెటర్ల కోసం తగలేస్తున్నావు. అసలు ఏమైందే నీకు అని నిలదీసింది. అప్పుడు టూనీ పిచ్చుక, బామ్మ, నన్ను ఇప్పుడేమీ అడక్కు. నేనేం చేస్తున్నానో తెలిసి చేస్తున్నాను. కాస్త ఓపిక పట్టు, విషయం నీకే అర్థమవుతుంది అని బామ్మ మాట కొట్టి పారేసినట్టు వదిలిచ్చింది. కాని బామ్మకి మాత్రం టూనీ పిచ్చుక చేస్తున్న పని ఏమాత్రం నచ్చలేదు. అందుకే ఇలా అనుకుంది. ఏంటి ఈ పిల్లిలా ప్రవర్తిస్తుంది? ఇంట్లో ఎదుగుతున్న 2 పిల్లల్ని పెట్టుకుని ఏంటి పిచ్చి పనులు? అయినా నాకెందుకులే, ఉన్నంతకాలం ఉంటానా ఏంటి? వీళ్ళ రాతలు ఎలా ఉంటే అలా జరుగుతుంది అని ఊరుకుంది. కాని టూనీ పిచ్చుక మాత్రం తన దగ్గరున్న డబ్బులు అయిపోవడంతో అప్పు తీసుకొచ్చి మరీ ఊలు స్వెటర్లు తయారు చేస్తూనే ఉంది. అలా 2 నెలలు గడిచాయో లేదో ఆ అడవికి చలికాలం రాని వచ్చింది. అంతే, ఒక్కసారిగా అడవిలో ఉన్న పక్షులన్నింటికి విపరీతంగా స్వెటర్ల అవసరం పుట్టుకొచ్చింది. సరిగ్గా అదే సమయానికి టూనీ పిచ్చుక ఇన్ని నెలలుగా అల్లుకుంటూ కూర్చున్న స్వెటర్లు తీసి అడవిలో అమ్మటం మొదలెట్టింది. టూనీ పిచ్చుక దగ్గర స్వెటర్ కొన్న టూటూ చిలుక ఇలా అంటుంది. నువ్వమ్మే స్వెటర్ల నాణ్యత చాలా బాగుంది, చలి బాగానే ఆపుతుంది. వీటిని ఎక్కడి నుండి తెప్పించావు? అప్పుడు టూనీ పిచ్చుక, ఎక్కడి నుండి తెప్పించలేదు టుటూ, ఇవన్నీ నేనే స్వయంగా అల్లాను. టూటూ చిలక్కి చాలా ఆనందం అనిపించి ఇలా అంది. సరే, అలా అయితే నేను నీకు పెట్టుబడి పెడతాను. నువ్వు ఇలాంటి స్వెటర్లు చాలా తయారు చేసి ఇస్తూ ఉండు. మనిద్దరం చెరి సగం లాభాల్ని పంచుకొని ఈ సీజన్ అయ్యేలోపు వ్యాపారం చేద్దాం. అప్పుడు టూనీ పిచ్చుకకి టూటూ చిలుక తెలివితేటలు ఏంటో అర్థమై ఇలా బదులిచ్చింది. తప్పకుండా టూటూ, కాకపోతే ఒక చిన్న కండిషన్. ప్రస్తుతం నా దగ్గర సిద్ధంగా ఉన్న స్వెటర్లన్నీ పూర్తయ్యాక మనం కలిసి వ్యాపారం చేద్దాం. అప్పటి వరకు నేను మాత్రం వ్యాపారం చేసుకుంటాను అని అంతే తెలివిగా మాటని దాటేసింది. ఇక అది మొదలు టూనీ పిచ్చుక స్వెటర్ల వ్యాపారం సీజన్ ముదురుతున్న కొద్దీ ఊపందుకోసాగింది. అప్పుడు కాకిబామ్మకి విషయం అర్థమైంది. అందుకే తన మనవరాలితో ఇలా అంది. నీ ఆలోచన ఏంటో అర్థం కాక నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానే మనవరాల. ఇక్కడ స్వెటర్లకి ఇంత గిరాకీ ఉందని కనిపెట్టే నువ్వు అన్ని స్వెటర్లు తయారు చేసావన్నమాట. బాగుంది. అవును బామ్మ, ఇక మనం బ్రతకడానికి ఈ అడవిలో స్వెటర్ల వ్యాపారమే ఉపాధి. ఇప్పుడు వచ్చిన లాభాల్ని దాచిపెట్టుకుని మళ్ళీ సీజన్ నాటికి వ్యాపారాన్ని పెంచుదాం అని కాకిబామ్మతో చెప్పింది. ఆ విధంగా పొట్టకుటి కోసం కొత్తగా వచ్చిన టూనీ పిచ్చుక అక్కడ వాతావరణ పరిస్థితులు తెలుసుకుని స్వెటర్ల వ్యాపారం మొదలెట్టి నిలదొక్కుంది.
అనగనగా ఒక అడవిలో పిచ్చుక, కాకి, పావురం, చిలుక ఉంటాయి. అవన్నీ ఒకే ప్రాంతంలో తమ తమ ఇళ్లను ఏర్పాటు చేసుకుని బతుకుతుంటాయి. వాటికి పెద్ద గ్రద్ద. ఆ పక్షులకి కాస్త దూరంలో ఉన్న ఒక పొడవాటి చెట్టుపై గ్రద్ద నివాసం ఉంటుంది. పక్షులకి ఎటువంటి ఆపద వచ్చినా కూడా గ్రద్ద ముందుగా గుర్తించి అన్నింటినీ కాపాడేది. ఇలా సాగుతుండగా ఓ రోజు గ్రద్ద భయపడుతూ పక్షుల వద్దకి వచ్చింది. గ్రద్దని చూసి పక్షులన్నీ భయపడ్డాయి. ఏమైంది గ్రద్ద, ఎందుకలా భయపడుతున్నావు? ఇప్పటి వరకు నువ్వు ఇలా భయపడటం నేనెప్పుడు చూడలేదే. రాకూడని ఆపద ఏదో వస్తుందనిపిస్తుంది. అందుకే గ్రద్ద ఇలా ఆందోళన చెందుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఆపండి, మీరంతా ఏవేవో అనుకుంటారు. ముందు గ్రద్ద చెప్పేది విందాం. నువ్వు చెప్పు గ్రద్ద, ఏమైంది? చూడండి, మనకు ఆపద పొంచి ఉంది. ఆ పర్వతాలకు అవతల ఒక పెద్ద సుడిగాలిస్తుంది. అది మన నివాసాలను నాశనం చేసేయచ్చు. అందుకే నేను భయపడుతున్నాను. ఓ, దానికి ఇలా అయిపోతే ఎలా చెప్పు? పర్వతాల కవతలి వైపు సుడిగాలొస్తుంది కదా, అది మన దగ్గరికి రావాలంటే ముందు ఆ పర్వతాల్ని దాటి రావాలి. పర్వతాల వద్దే కాస్త సుడిగాలి తీవ్రత తగ్గిపోతుంది కదా. ఇక మన వైపుకు వచ్చేసరికి మధ్యలో కొలను దాటాలి. ఆ తర్వాత పొడవాటి చెట్లని దాటాలి. మన వరకు వచ్చేసరికి ఆ సుడిగాలి తీవ్రత అంతగా కనిపించదులే మిత్రమా. లేనిపోని భయాలు పెట్టుకోకుండా అందరూ ప్రశాంతంగా ఉండండి. ఒక్క నిమిషం గుండాగిపోయేంత పని చేసావు కదా గ్రద్ద. నువ్వు తెలివైన పనులే కాదు, తెలివి తక్కువ పనులు కూడా చేస్తావని ఇప్పుడే తెలిసింది. అన్ని పక్షులు ఒక్కొక్క మాట అనేసరికి గ్రద్ద కాస్త బాధపడింది. అక్కడి నుండి వెళ్లిపోయి తన గూటిలో దాక్కుంటుంది. మరుసటి రోజు సూర్యుడు ఉదయించాడు. పొగమంచు దుప్పటి ఆ ప్రాంతాన్ని కప్పేసింది. చలి తీవ్రత పెరుగుతుంది. అన్ని పక్షులు చలికి వణుకుతుంటాయి. అయ్యయ్యో, ఈ చలికి తట్టుకోలేకుండా ఉన్నానే. తొందరగా ఏదో ఒకటి చెయ్యండి. చలికి వణుకుతో చచ్చిపోతానేమో అనిపిస్తుంది. నువ్వైతే చిన్నదానివి, చలి తీవ్రత నీకు తక్కువగానే ఉంటుంది. మేమంతా ఆకారంలో పెద్దవాళ్ళం. మాకు చలి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక పని చేద్దాం, ముందు చలిమంట వేద్దాం. సూర్యుడొచ్చే వరకు చలిమంటతో కాస్త వెచ్చదనాన్ని పొందుదాం. ఆ తర్వాత సూర్యుడొచ్చాక మనకి చలిమంటతో పని ఉంటుంది. ఆహా, బాగా చెప్పావు. వెంటనే నేనెళ్ళి చలిమంటకి కావలసిన పుల్లలు తీసుకొస్తాను. నేను కూడా కొన్ని కట్టెలు తీసుకొస్తాను. అలా అన్ని పక్షులు కలిసి కొన్ని కట్టెలు తీసుకొని ఒక చోటుకు చేరి చలిమంట వేసుకుంటాయి. మంచు ఎక్కువగా ఉండటం వల్ల చలి తీవ్రత పెరుగుతుంది. ఇక అన్ని పక్షులు కూడా మంటలు వేయాలనుకున్నప్పటికీ మంచు కురవటంతో ఆ మంటలు కూడా సరిగా వెలగవు. మరోవైపు అన్నీ చలికి తట్టుకోలేకపోతాయి. ఈ చలికి తట్టుకోలేకపోతున్నాము. నేను చనిపోతానేమో అనిపిస్తుంది. ఇంకా నా వల్ల కాదు. ఇదిగో పిచ్చుగా, నా దగ్గరికి రా. నా రెక్కల మధ్య ఉండు. కాస్త వెచ్చగా ఉంటుంది. మనమిద్దరం దగ్గరైతే వేడి కూడా పారిపోతుంది. ఈ సమయంలో నువ్వు నీ కుళ్ళు జోకులు వేసినా లాభం లేదు. అసలే చలికి చేస్తున్నాం. ఇక అంతకంటే ముందు నీ జోకులు విని చచ్చేలాగున్నాం. అరే చిలుకని అలా వేలాకోలం చెయ్యకు. నువ్వు కూడా నాకు దగ్గరగా రా చిలుక. మనిద్దరం దగ్గరగా ఉంటే చలి తీవ్రత కాస్త తగ్గుతుందిగా. అలా పక్షులన్నీ ఒకదానికొకటి దగ్గరగా వచ్చి చేరాయి. దాంతో పక్షులు చలి తీవ్రతని కాస్త తగ్గించుకోగలిగాయి. ఇంతలో అక్కడికి గ్రద్ద వచ్చింది. గ్రద్ద రాగానే అన్ని బోరునే ఏడ్చాయి. మీరేం కంగారు పడకండి. అవతల మనకు మరో ప్రమాదం పొంచి ఉంది. చలి తగ్గేందుకు ఇంకాస్త సమయం పట్టేలాగుంది. సూర్యుడి చుట్టూ పొగ మంచు కమ్మేసింది. ఇంకో 4 గంటల వరకు మనం ఈ చలిని భరించాల్సిందే. ఇప్పుడెలా? నేను బతకలేను. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. చలికి తట్టుకోలేకపోతున్నాను. నా వల్ల కూడా కావటం లేదు. కంగారు పడకండి. నేను ఒక ఆలోచనతో వచ్చాను. మనమంతా ఈ ప్రాంతం నుండి కాస్త దూరంగా వెళ్ళిపోదాం, సరేనా? అలా వెళ్తే మనకే నష్టం. ఈ సమయంలో అందరం కలిసి ఉంటేనే మనం ప్రాణాలతో బతకగలం. విడిపోతే మన ప్రాణాలకి ముప్పుంటుంది. ఎవరికి ఏం చేయాలో తెలియక తికమక పడుతూ ఇబ్బంది పడతాం. ఇంత నోరేసుకొని మాట్లాడుతున్నావు. అయితే నువ్వే ఏదో ఒక ఉపాయం చెప్పు. పెద్దల మాట అంటే అస్సలు లెక్కలేదు నీకు.
అయ్యో, అదేదో చెప్తుంది, విందాం ఉండండి. నువ్వు చెప్పవి పిచ్చుక. మనం చలి నుండి తప్పించుకోవాలంటే 2 ఉపాయాలున్నాయి. అందులో మొదటిది, మనం కొండల్లోకి వెళ్ళి పెద్ద రాయి చాటున ఉండాలి. అప్పుడైతే మనకి చలి తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. మరి ఇంకో మార్గం ఏంటి? అయితే మనం నీళ్ల ప్రవాహానికి దగ్గరగా ఉండాలి. మంచు అనేది నీళ్ల దగ్గర స్థిరంగా ఉండదు కదా, కరిగిపోతుంది. నీటి ప్రవాహానికి కాస్త వెచ్చదనం కూడా ఉంటుంది. అందుకే అక్కడుంటేనే మనకు మేలు. ఆహా, మంచి ఉపాయం చెప్పింది. మనం కొండలోని రాయి చాటునే ఉందాం, హాయిగా ఉండొచ్చు. అవునవును, వెళ్దాం పదండి. అలా పక్షులన్నీ కలిసికట్టుగా కొండ ప్రాంతంలోని రాయి చాటుకు వెళ్తాయి. చలి నుండి తట్టుకొని అక్కడే బ్రతుకుతాయి. ఇంతలో సూర్యుడి కిరణాలు వాటిపై పడతాయి. పక్షులన్నీ సంతోషంతో ఎగిరి గంతులేస్తాయి. ఇక ఆ తరువాత చలికాలంలో రోజు ఆ రాయి చాటున ఉంటూ ఆనందంగా బతుకుతాయి.